యంగ్ హీరో అల్లు శిరీష్ నైనికల వివాహం కన్నుల పండగగా జరిగింది. హైదరాబాద్ కొల్లూరులో అయిన ఈవెంట్ స్పేస్లో వివాహం ఘనంగా జరిగింది. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సందడి చేశారు. తెలంగాణ సీఎంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం సహా పలువురు రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. తారాలోకం మొత్తం తరలొచ్చింది. ఎటు చూసినా కన్నుల పండుగే. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖుల ఆశీర్వాదాలతో అల్లు శిరీష్ నైనిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని కొల్లూరులో అయిన ఈవెంట్ స్పేస్లో మార్చి 6 శుక్రవారం రాత్రి 9:18 సుముహూర్తానికి తన ప్రేయసి నైనిక మెడలో 3 ముళ్ళు వేశాడు శిరీష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకకు హాజరై నూతన వధూవరులను దీవించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. అల్లు వారింటి జరిగిన ఈ శుభకార్యంలో అందరి కళ్ళు మెగా కుటుంబంపైనే. ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందంటూ ప్రచారం చేసిన వారికి సమాధానం ఇలా చెప్పారు మెగా అల్లు ఫ్యామిలీ మెంబర్స్. అల్లు శిరీష్ మేనత్త, మావయ్య సురేఖ, చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులంతా సందడి చేశారు. పవన్ కళ్యాణ్, ఆనా దంపతులు, రామ్ చరణ్, ఉపాసన జంట, వరుణ్, లావణ్య, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా అల్లు వారింట వేడుకలో ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ సభ్యులే. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అల్లు శిరీష్ నైనిక జంటని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నైనికతో అద్భుతమైన ప్రయాణం ప్రారంభించిన శిరీష్కి అభినందనలు. మీ వైవాహిక జీవితం అంతులేని ప్రేమ, ఆనందం, ఆశీర్వాదాలతో నిండి ఉండాలని అంటూ పోస్ట్ పెట్టారు చరణ్. ఈ సందర్భంగా నూతన దంపతుల ఫోటోను షేర్ చేశారు. ఇంకా వెంకటేష్, కళ్యాణ్ రామ్, సూర్య, రాజీ ఖన్నా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య శాలినికి నైనిక స్నేహితురాలు. నితిన్ పెళ్లి తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిరీష్, నైనిక పరిచయం అయ్యారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు. అంటే శిరీష్, నైనిక పరిచయానికి కారణం నితిన్ భార్య అన్నమాట. అల్లు అర్జున్తో త్వరలో మూవీ తీయబోతున్న దర్శకుడు లోకేష్ కనకరాజు కూడా పెళ్లికి హాజరయ్యారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ స్నేహ వివాహ వార్షికోత్సవం కూడా మార్చి 6నే. 2011 మార్చి 6న బన్నీ స్నేహ పెళ్లి జరిగింది. అదే రోజు మళ్ళీ శిరీష్ పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. పెళ్లికొచ్చిన అతిథులంతా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూనే బన్నీ స్నేహకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.